హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు అందించబోతున్నాను. మరి ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ లో ఉండేటటువంటి అవకాశాలు ఎన్నో మీకు తెలుసా? ఈ రోజు మీకు క్లియర్ గా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, మరి ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఏ విధంగా చదవాలి, ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాల పేర్లు ఏంటి, ఏ ఏరియాలో వస్తాయి అనేటటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు పొందపరచబడుతుంది. సో కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరి ఇది తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా ప్రతి కోర్సుకు ఉండేటటువంటి ఇంపార్టెన్స్, మరి ఏ విధంగా చదవాలి, మరి వాటికి ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏ కేటగిరీస్ లో మన ఉద్యోగాలు సంపాదించవచ్చు అనేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క కోర్సు కూడా మీకు అందించబోతున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా ఇటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాం. డియర్ ఫ్రెండ్స్, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఇది మీకు ఎంబీఏ లెవెల్లో కూడా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అందించబోతుంది. మరి ఇక్కడ చాలా క్లియర్ గా గమనించవలసింది ఏంటంటే, ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ అనేది అన్ని చోట్ల అయితే మనకి అడ్మిషన్స్ అయితే అవకాశం అయితే లేదు. సో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే అవకాశం అయితే ఉంది. సో నాకు తెలిసి 4 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. సో వాటిలో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే యాప్సీ అంటారు, ఏపీఎస్సిహెచ్యుఆర్ అయితే 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఏపీ ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023. మరి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జాము ఓన్లీ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. ఇది మార్చి 23 నుండి ఏప్రిల్ 19 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం కలదు. మరి ఎవరైనా ఈ టైం మిస్ అయితే, అనివార్య కారణాల వల్ల మిస్ అయితే 2000 రూపాయల అపరాధపు రుసుముతో మే 3వ తేదీ వరకు కూడా మీరు పెట్టుకునేటటువంటి అవకాశం అయితే కలదు. సో అప్పుడు దాకా అవసరం లేదు, ఏప్రిల్ 19వ తారీఖు లోపుల్లోనే మీరు అప్లై చేయడానికైతే ప్రయత్నం చేయండి. కేవలం ఆన్లైన్లోనే మాత్రమే చేయాలి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఎవరైతే ఐసెట్ ఉత్తీర్ణులయ్యి, అంటే ఐసెట్ లో మీరు ర్యాంక్ సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సు చేసుకోవచ్చు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లోనే ఎంబీఏ కోర్సుని ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ని కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఆప్ట్ చేసుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే వెబ్ ఆప్షన్స్ టైంలో దాని యొక్క కోర్స్ కోడ్ వచ్చేప్పటికి ఎంటీటీ అనమాట. ఎంటీటీ మేనేజ్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్. మరి నాగార్జున యూనివర్సిటీ యొక్క కోడ్ ఏంటంటే ANCUSF అనేటటువంటి కోడ్ నాగార్జున యూనివర్సిటీ చదవాలనుకుంటున్నటువంటి వాళ్ళు పెట్టుకోవాలి. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీకు మంచి అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మరి అవి ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు నేను తెలియజేస్తాను. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2013-14 సంవత్సరం నుండి ఎంబీఏ ట్రావెల్ టూరిజం మేనేజ్మెంట్ కోర్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మంచి అనుభవం కలిగినటువంటి సీనియర్ ఫ్యాకల్టీ, ఉత్తమ బోధన అయితే అందించబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 2013-14 నుంచి ఈ కోర్సుని చక్కగా మనకు రన్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు
రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా 6 పర్యాయాలు ప్రపంచ పర్యాటక దినోత్సవ ఉత్సవాల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ వారి నుండి వివిధ విభాగాల్లో అవార్డులు అందుకుంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సు అండ్ డిపార్ట్మెంట్. మరి ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేరినటువంటి విద్యార్థులకు మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఐసెట్లో ఉత్తీర్ణులై ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం నందు విద్యను అభ్యసిస్తున్నటువంటి అర్హులైనటువంటి విద్యార్థులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటటువంటి జగనన్న విద్యా దీవెన స్కాలర్షిప్లు మీకు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంది. మరి అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జగనన్న వసతి దీవెన కూడా మీకు అప్లై చేసుకోవడానికైతే అర్హత ఉంది. మరి ఈ యొక్క ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ చదివినటువంటి విద్యార్థులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సు చదివినటువంటి విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించడం కూడా జరుగుతుంది. మరి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు పర్యాటక మరియు ఆతిథ్య రంగాల్లో వివిధ రాష్ట్రాల్లో మరి దేశంలో మంచి ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నారు. మరి చాలా మంది విద్యార్థులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బయటికి వెళ్లి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ పబ్లిక్ సెక్టార్లో ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ చదివినటువంటి అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లోను అంటే ఐటీడీసీలోను, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సిటిసిలోను, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీటీడీసీలోను, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఏపీటీఏలోను, హరిత రిసార్ట్స్లోను, విమానయాన సంస్థల్లోను మరియు హెరిటేజ్ సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వ ఉద్యోగాలు అయితే దండిగా ఉన్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు. సరే, పబ్లిక్ సెక్టార్ వదిలేద్దాం. ప్రైవేట్ సెక్టార్లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ప్రైవేట్ సెక్టార్లో టూర్ ఆపరేటర్లుగా, ట్రావెల్ ఏజెంట్స్గా, టూర్ గైడ్గా ఎన్నో జాబులకు అవకాశాలు మెండుగా ఉన్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా హోటల్స్ అంటే హాస్పిటాలిటీ సెక్టార్స్లో కూడా ఈ యొక్క ఎంబీఏ చదివినటువంటి వారికి అవకాశం ఉంది. అలాగే ఆతిథ్య రంగం కింద స్టార్ హోటల్స్లో, రిసార్ట్స్లో, రెస్టారెంట్స్లో, ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీస్లో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళకైతే అవకాశం ఉన్నాయి. అయితే చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మేము ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ చదివితే మాకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో అందువల్ల నేను మీకు ఆ విషయాన్ని కూడా మీకు ప్రస్తావిస్తున్నాను. సో ఈ యొక్క ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగంలో డిపార్ట్మెంట్ గ్రంథాలయం అంటే లైబ్రరీ సపరేట్ గా ఉంది. తర్వాత ఎయిర్ టికెటింగ్ ల్యాబ్లు కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించబడింది. యూనివర్సిటీలో అన్ని వసతులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి సెమినార్ హాల్ కూడా ఆ డిపార్ట్మెంట్ లోనే ఉందన్నమాట. సో పిల్లలు చదువుకోవాలన్నా, తర్వాత మీరు ఎయిర్ టికెట్స్ ప్రాక్టీస్ చేయడానికి ల్యాబులు ఉన్నాయి, మరి సెమినార్ హాల్ ఉంది. సో కాబట్టి ఏఎన్యు అనేది ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే నేను చెప్పగలను. ఈ విభాగం నందు పరిశోధన రీసెర్చ్ చేసుకోవచ్చు. ఎంబీఏ అయిపోయిన తర్వాత నాగార్జున యూనివర్సిటీలోనే మీరు ఎంటగా పిహెచ్డి మీరు మామూలుగానే ఏపీ ఆర్సెట్ రాసేసుకొని డైరెక్ట్గా పిహెచ్డి అడ్మిషన్ కూడా మీరు పొందేటటువంటి అవకాశం కలదు. మరి ఇప్పటి వరకు ఈ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ నందు 19 మంది పిహెచ్డి డిగ్రీలు పూర్తి చేశారు. మరి డాక్టరేట్ పట్టా పొంది మంచి ఉద్యోగ
సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి మంచి అవకాశం కలిగినటువంటి MBA ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందండి ఫ్రెండ్స్. సో ఇటువంటి కోర్సుకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా నేను మీకు అందించబోతున్నాను. సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.